వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. జలుబు జ్వరాలకు దూరంగా వర్షాకాలంలో తాజాగా వండిన వేడివేడి ఆహారం తీసుకుంటే జలుబు జ్వరం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఈ కాలంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వర్షాకాలంలో మిరియాల రసం, వెల్లుల్లి, అల్లం వేసిన చారు శ్రేష్టం. రాగి, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాలతో చేసిన జావా, మునగాకు సూప్ ఈ కాలంలో తేలికగా జీర్ణమవుతాయి. పోషకాలు కూడా అందుతాయి. సి విటమిన్ ఉన్న పండ్లు, కూరగాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. చిన్న వ్యవస్థ బాగుంటుంది. తగినంత పరిమాణంలో పప్పు తింటుంటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ఉడికించిన శనగలు, పెసలు, అలసందలు, రాజ్మా వంటివి ప్రోటీన్ను అందిస్తాయి. జామ, నారింజ తదితర పండ్లు పోషకాలు అందించడంలో మంచి ఎంపిక. పసుపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలను ఉపయోగించడం వల్ల వంటల రుచి, వాసన పెరిగి తినడానికి హితవుగా ఉంటాయి. అల్లం, మిరియాలు, యాలకులు వేసిన టీ, శుంఠి కషాయం, తులసాకు చాయ్ లేదా హెర్బల్ డ్రింక్ ఎంతో మేలు చేస్తాయి. గోరువెచ్చని నీరు, సూపులు తాగుతుండాలి. అవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతాయి. ఈ కాలంలో స్ట్రీట్ ఫుడ్ అంటే కష్టమే. ఇంట్లో పరిశుభ్రంగా తయారు చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. గొంతులో అసౌకర్యంగా ఉంటే తులసి ఆకులు, అల్లం, మిరియాల కషాయం ఉపశమనం కలిగిస్తాయి. గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తాగిన ప్రయోజనం ఉంటుంది. జ్వరంగా ఉన్నప్పుడు పెసరపప్పు సూప్తో అన్నం నోటికి హితవుగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది కూడా. గొంతు పొడిబారినప్పుడు నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చని నీరు ఉపశమనం కలిగిస్తుంది. అనారోగ్య సమయంలో బఠానీలు, మొక్కజొన్న, టొమాటో, క్యారెట్, బీట్రూట్ మొదలైన వాటితో చేసిన మిక్స్డ్ వెజిటబుల్ సూపు సేద తీరుస్తుంది. అలాగే వేడివేడి ఇడ్లీ, ఉప్మా, కిచిడి, జావా వంటి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. జీలకర్ర రసం వంటివి ఆకలిని పెంచడంలో సహాయపడతాయి. జలుబు, జ్వరం ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంటే ఇంటి చిట్కాలతో సరిపెట్టకుండా వైద్యుని సంప్రదించడం మంచిది. ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్, ఆరోగ్యకర జీవనం జాగ్రత్తలు తీసుకుంటే జబ్బులు దూరం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.